ఝాన్సీ 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 నాన్న గౌతమ్ గౌతమ్ కషాయం తెచ్చాను నాన్న తాగు ఒక్కసారి కళ్ళు తెరు నాన్న అక్క నీకు చిన్న పిన్ను గుచ్చుకుంటేనే ఇంత బాధగా ఉంది. పాపం గౌతమ్ బావగారు నీ పేరు పచ్చబొట్టుగా పొడిపించుకున్నారు. ఇప్పుడు ఎంత బాధపడుతున్నారో. వద్దమ్మా చాలు. అవును, గౌతమ్ ఊరి నుంచి వచ్చాడు కదా, వాడు భోజనానికి రాలేదేంటి? అలసిపోయాడు మావయ్య, అందుకే రాలేదు. మరి ఏమన్నా తిన్నాడా? ఏం వద్దన్నాడు మావయ్య. జలుబుగా ఉందంటే నేనే కొంచెం కషాయం కల్పించాను. అవును, మొన్న కృష్ణప్రసాద్ ఇంటికొచ్చి ఎంగేజ్మెంట్ చేద్దామని అడిగాడు కదా, మరి ఆ విషయం వాడిని అడిగావా? లేదు మావయ్య, ఈరోజు కనుమ కదా, రేపు అడుగుదామని ఆగాను. కనుమైతే ఏమైంది? కార్యక్రమాలు చేయాలంటే ఆలోచించాలి గాని విషయం చెప్పడానికేముంది? కనుమ రోజు ఇది చేయకూడదు అది చేయకూడదు అని ఇంకా పట్టింపులు పద్ధతులు పాటించే వాళ్ళు కూడా ఉన్నారా? గ్రేట్. పద్ధతులు ఉన్న వాళ్ళకి పట్టింపులు ఉంటాయి, పద్ధతులు లేని వారికి ఏమీ ఉండవు. కరెక్ట్గానే చెప్పాను వదినా. ఈరోజు కనుమ అంటే రేపు ముక్కనుమ. పద్మ, రేపు ముక్కలుంటాయి కదా? నీకు ముక్క లేకుండా ముద్ద దిగదుగా. రేపు ముక్కలుంటే అన్నీ ఉంటాయి. అయినా తినేటప్పుడు కూడా సైలెంట్ గా ఉండలేరా? ఎప్పుడు ముక్కల గురించేనా? ముందు పెట్టింది తినండి. రేయ్, ముక్కనుమ రోజు కాకి కూడా మునుగుతుందట. కాస్త రేపైనా శుభ్రంగా తలంటుకో, బుర్రైనా బాగా పనిచేస్తుంది. కమలా, ఈరోజు సరే, రేపైనా వాణ్ణి అడుగు. సరే మావయ్య. ఆ రోజు కృష్ణప్రసాద్ మన ఇంటికి వచ్చినప్పుడు అతని మాటల్లో భయం విన్నాం కదా. ఆడపిల్లల తండ్రులు అలాగే ఉంటారు. వాళ్ళు ఇంటికొచ్చి మరీ అడిగిన తర్వాత కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు, ఏది ఎక్కువసేపు నాంచకూడదు. అందులోనూ వాళ్ళకి జవాబు చెప్పాల్సిన బాధ్యత నాదే కదా. రేపు ఒకసారి మర్చిపోకుండా వాడిని అడుగు. సరే మావయ్య, రేపే అడుగుతాను. కానీ ఆ కృష్ణప్రసాద్ తొందరపడినంత మాత్రాన ఈ పుష్యమాసంలో, అందులోనూ శుక్లమౌఢ్యంలో మనం ఏం చేయలేం కదా మావయ్య. నీ కొడుకు పెదవి విప్పేటప్పటికీ మాసాలేం కర్మ, నా మాసికాలు కూడా అయిపోతాయి.
వాడు పెదవి విప్పి పెళ్లికి ఒప్పుకోడు, ఇంకొకడేమో చదువు అని చెప్పి యూకేకి వెళ్ళి తిరిగి రాడు, తాతయ్య అని నోరారా పిలవడు. బాగుంది. చిచ్చి. గౌతమ్ గారికి ఇప్పుడు ఎలా ఉందో? ఇందాక కూడా జలుబు వల్ల చాలా ఇబ్బంది పడుతూ కనిపించారు. ఇప్పుడు మిస్డ్ కాల్ చూసి ఫోన్ చేసి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అసలు తనకి ఎలా ఉందో ఏంటో ముందు అది తెలుసుకోవాలి. ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేశావు? ఏం లేదు మేడం, పిల్లలు పడుకున్నారో అల్లరి చేస్తున్నారో కనుక్కుందామని కాల్ చేశాను. వాళ్ళు బాగా అలసిపోయినట్టున్నారు. తిన్న వెంటనే పడుకుని పోయారమ్మా. నువ్వేం కంగారు పడుకో, నువ్వు కూడా రెస్ట్ తీసుకో. అలాగే మేడం. మీరిచ్చిన అల్లం తులసాకు కషాయం చాలా బాగా పనిచేసింది. జలుబు ఆల్మోస్ట్ తగ్గిపోయింది. అది పనిచేస్తుందమ్మా, కానీ గౌతమ్ని తాగమంటే సగం కూడా తాగలేదు. ఒరే గౌతమ్, గౌతమ్ రే చూడు, కషాయం మళ్ళీ తీసుకురమ్మంటావా? ఇప్పుడేం వద్దులేమ్మా. పోనీ వేపరైజర్ తీసుకురానా? ఆవిరి పట్టుకుందు గాని. బా, ఏం వద్దుంటున్నాను కదా, కాసేపు ప్రశాంతంగా వదిలే. సరేరా, ఏదైనా అవసరమైతే పిలు. ఝాన్సీ, నువ్వు లైన్లోనే ఉన్నావా? ఉన్నాను మేడం. రాణి వాళ్ళు భోంచేసేసారా? ఝాన్సీ ఇప్పుడు ఫోన్ చేసిందేంటి? సరే ఉంటానమ్మా, ఉదయాన్నే వచ్చేసేయ్. సరే మేడం.
ఫోన్ చేసావు కదా, నేను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయవు? ఈగో ఈగో, ఒళ్ళంతా ఈగో. హలో ఝాన్సీ, హలో ఝాన్సీ, నిన్నే. ఎందుకు ఫోన్ చేసావు? నేనేం చేయలేదే. చేయకుండా మిస్డ్ కాల్ ఎలా వస్తుంది? మనసులో ఒకరి పేరు తలుచుకోగానే వాళ్ళకి ఫోన్ కాల్ వెళ్ళే యాప్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకున్నావా? అలాంటి యాప్స్ ఏమీ నా ఫోన్లో లేవు. అలాంటి ఆలోచనలు ఏమీ నా మనసులో లేవు. కానీ నా ఫోన్లో మిస్డ్ కాల్ ఉందే. అయితే అయితే అది మీ ఫోన్ ప్రాబ్లం ఏమో. హా, అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నా ఫోన్ మీదే నిందలేస్తున్నావా? పాపం, దీనికి ఏ పాపం తెలీదు. నిజం చెప్పు ఝాన్సీ, నువ్వు నాతో మాట్లాడాలనే ఫోన్ చేసావు కదా? నేను గుర్తొచ్చే చేసావు కదా? అయ్యో అదేం కాదు, చేయి తగిలి వచ్చి ఉంటుంది. చేయి తగిలిందా, వేలు తగిలిందా? చేతి వేలు తగిలి ఉండొచ్చు. అవునా? నిజమా? నేను నమ్మాలా? మీకంత అనుమానంగా ఉంటే నా ఫోన్లో మీ నంబర్ ఇప్పుడే డిలీట్ చేస్తాను. ఇంకెప్పుడు ఇలా టచ్ చేయి కూడా రాదు. రాక్షసి. హలో, ఆహా, నిన్ను కాదులే, మరెవర్ని? నీలో ఉన్న రాక్షసిని. ఈగో, ఈగోకి బ్రాండ్ అంబాసిడర్. మావయ్య, కమలా, వాడితో ఎంగేజ్మెంట్ విషయం మాట్లాడావా? లేదు మావయ్య, మాట్లాడతాను. ఇంకెప్పుడు మాట్లాడతావు? అడుగు, వస్తున్నాడు, పిలిచి మాట్లాడు. గౌతమ్, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా? కూర్చో, టీ తీసుకొస్తాను. టీ తాగుతూ మాట్లాడొచ్చు. అమ్మా, ఇప్పుడు అంత టైం లేదమ్మా. విషయం ఏంటో చెప్పు. ఏదో మాట్లాడాలంటుంది కదరా, కూర్చోవచ్చు కదా. అర్జెంటా? ఇంపార్టెంట్ రా. ఏంటి అంత ఇంపార్టెంట్? అలాంటి చాలా బాగుందిరా. ఒక కప్పు తాగుదువు గాని కూర్చో, నీ జలుబు కూడా తగ్గిపోతుందిరా. వెదర్ చేంజ్, వాటర్ చేంజ్ అని నిన్నంతా తుమ్ముతూనే ఉన్నావు కదరా. ఇదేనా ఇంపార్టెంట్? నాకు ఆల్రెడీ జలుబు తగ్గిపోయింది, మరేం పర్వాలేదు. రే గౌతమ్, ఒక్క నిమిషం కూర్చోడానికి ఏమైందిరా? నాకు స్టేషన్కి లేట్ అవుతుంది అన్న. పైగా ఈరోజు హైయర్ ఆఫీషియల్స్ వస్తున్నారంట. లేట్ అయితే నేను వాళ్ళకి సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుంది. అందుకే నిన్న పోలీస్ జాబ్ మానేయమంటుంది. అయినా ఒకరికి సంజయ్సి చెప్పుకోవాల్సిన అవసరం నీకేంట్రా? నాన్న, మీరు మళ్ళీ ఆ టాపిక్ మాట్లాడకండి. నేను లంచ్ టైంకి వస్తాను. ఏదైనా ఉంటే అప్పుడు డిస్కస్ చేసుకుందాం. గౌతమ్, అది కాదురా, తాతయ్య. నాన్న ప్లీజ్. సర్లేండి మావయ్య, వాడేదో ఇంపార్టెంట్ పని అంటున్నాడు కదా, నేను తర్వాత మాట్లాడతాను. పైగా ఇప్పుడు శూన్యమాసాలు కూడా నడుస్తున్నాయి కదా. ఇప్పుడు శూన్యమాసాలు మూడాలు అనుకున్నా గానీ మన పనులన్నీ అయ్యేసరికి మంచి రోజులు వస్తాయి. ముందైతే వాడికి ఒక మాట చెప్పాలి కదా, అసలు వాడు పెదవి విప్పాలి కదా. నానా, సాయంత్రం నేను ఫ్రీ టైం చూసుకుని చెప్తానులే నానా. ఏది, మందు కొడుతున్నా? అంటే ఆ టైంలో అయితే అన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. నువ్వు మాట్లాడొద్దులే.
నువ్వు మాట్లాడితే వాడు అసలు ఒప్పుకోడు. కమలే మాట్లాడుతుంది. మాట్లాడుకోండి. మన పండక్కి ముందు వేసిన కేసు ఈ రోజు డేట్ వచ్చింది. అందుకే ఉదయమే ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మన్నాను. కోర్టుకి ఎన్నింటికి వెళ్ళాలి మేడం? 11 o'clockకి. ఏది మీ మెడికల్ ఫైల్ ఒకసారి ఇవ్వండి. ఇదిగోండి మేడం. హలో, చెప్పండి మేడం. అమ్మ ఝాన్సీ, ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను మేడం. బిజీగా ఏమైనా ఉన్నావా? పర్వాలేదు, చెప్పండి. నీతో చిన్న పని పడిందమ్మా. నువ్వైతేనే చేయగలవు. కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు నీకు చెప్పడం కరెక్టో కాదో కూడా అర్థం కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ. ఏదైనా పర్వాలేదు మేడం, ఎలా చెప్పినా పర్వాలేదు. సంకోచించకుండా చెప్పండి. నా వల్ల ఏదైతే నేను ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ కానిదైనా నేను నా సాయశక్తిలా ప్రయత్నం చేస్తాను. నువ్వు నా మాట తప్పకుండా వింటావనే నమ్మకం ఉండబట్టే నీకు ఫోన్ చేస్తున్నాను. నువ్వు నా మాట ఎలా వింటావో గౌతమ్ నీ మాట అలా వింటాడు. వాళ్ళ తాతయ్య వాడికి పెళ్లి సంబంధం తీసుకొచ్చిన విషయం నీకు తెలుసు కదమ్మా. కానీ వాడు పెళ్లి చేసుకోవడానికి టైం అడుగుతున్నాడు. అవతలి వాళ్ళు కనీసం ఎంగేజ్మెంట్ అయినా చేస్తే బాగుంటుందని అంటున్నారు. కానీ గౌతమ్ ఏమో అసలు ఆ టాపిక్కే తీసుకురానివ్వట్లేదు. నా మాట వినడం లేదు. అందుకే నువ్వే ఒకసారి వాడికి నచ్చజెప్పావంటే. హలో ఝాన్సీ, ఝాన్సీ, అమ్మ ఝాన్సీ, నేనేవైనా తప్పుగా మాట్లాడానా? అయ్యో, అదేం లేదు మేడం. నేను గౌతమ్ గారికి ఖచ్చితంగా చెప్పి చూస్తాను. ఆయన ఒప్పించడానికి మాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్స్ అమ్మా. మేడం, మీరు అడిగిన ప్రిస్క్రిప్షన్ ఇదిగోండి. సరే అమ్మా ఝాన్సీ, నువ్వు ఆఫీసులో బిజీగా ఉన్నట్టున్నావు కదా, నేను తర్వాత మాట్లాడతానులే. సరే మేడం, నేనే గౌతమ్ గారితో మాట్లాడి మీకు ఈవినింగ్ కాల్ చేస్తాను. మీరేమీ ఆందోళన పడకుండా ఉంటాను. ఇది మీరు ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కదా? అవును మేడం. దీని తర్వాత ఇచ్చినవన్నీ కూడా రెడీగా ఉన్నాయి కదా? ఉన్నాయి మేడం, అన్నీ ఉన్నాయి. అన్ని జిరాక్స్ తీసుకుని ఒక ఎక్స్ట్రా కాపీ పెట్టుకోండి. ఎగ్జాక్ట్ 10:30 కల్లా కోర్టులో ఉండేటట్టు చూసుకోండి. అలాగే మేడం, వెళ్ళొస్తాం. వాసుదేవ్ గారు, అవును, మీరు 11 o'clockకి డైరెక్ట్గా కోర్టు దగ్గరకు వచ్చేసేయండి. ఫైల్ అంతా రెడీ కదా? సరేనండి, అక్కడే కలుద్దాం. కాలం ఝాన్సీని ఇంతగా పరీక్షిస్తుందా, లేక ఇలాంటిది అడిగించి నన్ను పరీక్షిస్తుందా? తను తన ప్రేమని త్యాగం చేసినా కూడా వదలకుండా తను ప్రేమించిన వాణ్ణి వేరే అమ్మాయితో పెళ్లి కొప్పించమండం ఎంతవరకు కరెక్ట్?
దేవేంద్రుడు కష్టాల్లో ఉన్న కర్ణుణ్ణి కవచకుండలాలు అడిగినట్టు ఝాన్సీ తలపై నేను ఈ బాధ్యత పెట్టడం ఎంతవరకు సబబు? దేవుడా, నన్ను దోషిగా నిలబెట్టుకు, క్షమించు. కాలం ఈ కథని ఎలా మలుపు తిప్పబోతుందో ఏంటో. నమస్తే అండి, చెప్పండి. మా హాస్పిటల్కి సంబంధించిన కేసు ఈరోజు 11 గంటలకి వాయిదా ఉంది కదా, ఇది మీరు హ్యాండిల్ చేస్తే బాగుంటుందని. ఆ కేసుని అక్కడ ఝాన్సీ వాదిస్తుంది. యువర్ ఆనర్, ఇతను కేవలం తన వృత్తి, తన వ్యాపారం చేసుకుంటున్నాడు, అంతేకాని సేవ చేయడం అనేది ముమ్మాటికి నిజం కాదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్.